హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ వచ్చే ఇంకా 3 లేదా 4 ప్రసంగాలు కూడా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం మీదే ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ముందుగా ఒక సూచన మీకు తెలియపరుస్తున్నాను. మీరు గనుక బాగా వచ్చే ముందు ఒకసారి అధ్యాయం అంతా చదువుకొని వస్తే రోమిలికి రాసిన పత్రిక అలా 11వ అధ్యాయము ఏ విషయాలను వెల్లడిస్తుంది అన్న సంగతులను మీకు అర్థం అవ్వటానికి సులువుగా ఉంటుంది. అయితే ఈ అధ్యాయము ప్రసంగించడానికి గల కారణము, ఒక యవనస్తుడు నాకు ఫోన్లో రిక్వెస్ట్ పెట్టాడు, అన్నయ్య నీ కుదిరితే రోమిలికి రాసిన 11వ అధ్యాయాన్ని ప్రసంగించవా అన్నారు. నేను చూస్తానని చెప్పి ఇది 2వ వారం అయింది. అయితే నిన్న రాత్రి అంతా కూడా దాన్ని యందు ఒకసారి అవగాహన చేస్తే ఒక రోజులో చెప్పేటువంటి ప్రసంగం ఏమీ కాదు. కాబట్టి నెమ్మదిగానే దాన్ని మనం ఏం చేద్దామంటే భుజిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. 11వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు 57వ శతాబ్దంలో లేదా క్రీస్తు కాలములో, క్రీస్తు శకములో 57వ సంవత్సరమున 60 సంవత్సరము 70 సంవత్సరము కాలములో అపోస్తులైనటువంటి పౌలు నివసిస్తూ కొరింథీలో ఉంటూ తన 3వ సువార్త పర్యటన జరుగుతున్నటువంటి సమయములో ఈ రోమా సంఘానికి లేదా రోమిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ఈ పత్రికను రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ పత్రిక చాలా విషయాలు చెప్పాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం మారండి, మీరు మార్చబడండి, దేవుని వైపు తిరగండి. మారండి, మార్చబడి దేవుని వైపు తిరగండి. ఆయన యొక్క కార్యము అంటే ఉచితమైన కృప నిత్యము మీ పట్ల ఉంటుంది. ఆ కృపకు మక్కువ చూపించండి అన్న ఉద్దేశాన్ని చాలా ప్రేమపూర్వకంగా అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క పత్రికలో వివరించటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు జ్ఞాన భాగముగా 11వ అధ్యాయాన్ని మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి 11వ అధ్యాయంలో దీనిని 3 భాగాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజుకి మొట్టమొదటి భాగాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు నేను మీకు ఈ ఉదయకాలాన్న ఈ మధ్యకాల సమయంలో మీకు ప్రసంగించాలని ఆశపడుతూ ఉన్నాను. దీనికి మనము అనుకునేటువంటి విషయం ఏంటంటే, శేషముకు దేవుడిచ్చిన కృప ఏమిటి? శేషముకు దేవుడిచ్చిన కృప ఏమిటి? మూలవాక్యం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం మాత్రం చదువుదాం. అలాగుననే అప్పటి కాలము సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
కృప చెప్పున అంటే దేవుని యొక్క కృప ఏర్పాటు చెప్పున ఆ కాలమున ఏం మిగిలిపోయిందంటండి? శేషము. శేషం అనగా అర్థం ఏంటి? మిగిలిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. మీకులాంటి వాళ్ళు ఎవరన్నా వ్యాపారస్తులు వంకాయ వ్యాపారం చేస్తున్నారనుకోండి. ఏ వ్యాపారం? 1000 కేజీలు వంకాయలు బజార్లో అమ్మటానికి తీసుకువెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ బజార్లో ఆ వంకాయలు అమ్ముతూ ఉన్నాడు. అందులో ఒక 3-4 కేజీలు మిగిలిపోయినాయి. దాన్ని ఏమంటారు ఇప్పుడు? శేషముగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎలా పిలువబడుతుందండి? శేషముగా పిలువబడుతుంది. ఈరోజు ఎవరు ఈ శేషము? 1-10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చాలా చక్కగా చదువుకోండి. రోమిలికి రాసిన పత్రిక 1-10 వచనాలు. పౌలు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి సంఘానికి చెప్తున్నాడు, అలాగైతే నేను ఏమందును? అప్పటి కాలములో ఏలియా చెప్తున్నాడు కదా, ఇశ్రాయేలు వారు తిరగబడి బయలుదేవతలను ఆరాధించారు, నీ యొక్క బలిపీఠాలను కూల్చేశారు, నీ ప్రవక్తలను చంపేశారు. ఈ విషయాలన్నీ కూడా అపోస్తులైనటువంటి పౌలు చెబుతూ, అయినా కూడా అప్పటి కాలంలో దేవుడు 7,000 మంది పురుషులలో ఆయన శాసముగా మిగల్చబడిన వారి మీద ఏముంచాడంటండి? ఆయన కృపను ఉంచాడు. ఆయన కృపను ఏం చేశాడు? ఉంచాడు కదా. ఈరోజు మనము కూడా ఈ ప్రపంచంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ఆ రోజు శాసముగా మిగల్చబడిన వారు ఇప్పటికీ సంఘముగా ఏం చేయబడుతూ ఉన్నారు? కొనసాగబడుతూ ఉన్నారు. మన మీద ఏముంచాడంట దేవుడు? ఆయన కృపను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 7 విధములైనటువంటి కృపను దేవుడు అప్పటి ఇశ్రాయేలు ప్రజల మీద, శేషముగా మిగిలిపడినటువంటి వారి మీద దేవుడు ఉంచాడు. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఆమోసు యొక్క పుస్తకము, మీకా పుస్తకము, జపన్యా పుస్తకము, జకరియా పుస్తకము, ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా మనం చూసుకుంటే, ఈ మిగల్చబడినటువంటి ఇశ్రాయేలు శేషము కోసం వారు ప్రవచించుకుంటూనే వచ్చారు. వారు ఏం చేశారండి? ప్రవచించుకుంటానే వచ్చారు. ఈ ఇశ్రాయేలు యొక్క శేషము మిగిలిపోవటానికి గల కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ప్రజల యొక్క ప్రవక్తన దేవుని దృష్టిలో అన్ని విధాల, అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండేది కాదు. దేవుడు మంచి చేస్తే దేవునికి అనుకూలంగా నడుచుకునేవారు. దేవుడు ఏమాత్రము వాళ్ళ దృష్టిలో దేవుడు కఠినం అనిపించే పరిస్థితులు ఏర్పడినా వెంటనే దేవునికి విరుద్ధంగా తిరిగిపోయేవారు. ఈ రీతి అయినటువంటి ప్రవక్తన విరుద్ధము, నిర్లక్ష్యము, దేవుణ్ణి వ్యతిరేకించటం అనేటువంటి పరిస్థితి, బుద్ధి వాళ్ళ దృష్టిలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను చాలామందిని నాశనము చేసుకుంటూనే వచ్చాడు. ఉదాహరణకి కోరాహు, ఆకాను, ఇటువంటి భక్తులు ఎంతోమంది దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి సంబంధించిన విరుద్ధమైన పనులు చేసి ఆయన ఉగ్రతలో పడిపోయారు. ఇలాగ పడిపోయినప్పుడు అటువంటి సందర్భములోనే దేవుడు కొంతమందిని ఏం చేశాడంటే ప్రక్కన ఉంచాడు. వాడి పట్లే ఆయన నిబంధనను నెరవేర్చాలి అని ఆశపడ్డాడు. వారిని బట్టి ప్రజలందరినీ కూడా మళ్ళా ఆయన వైపుకు మళ్ళించుకోవాలి, ఆయన వైపుకు తిప్పుకోవాలి, రక్షణలోకి నడిపించుకోవాలి అని ఆశపడ్డాడు. ఆ ఉంచబడిన గుంపు ఏమని పిలుస్తున్నారంటే శేషముగా పిలువబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. శేషం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేసి దేవుడి శిక్ష నుండి పవిత్రపరచబడినటువంటి సమూహాన్ని శేషముగా పిలుస్తూ ఉంటారు. లేదా దేవుని ఉగ్రతకు తప్పించబడిన వారు కూడా శేషముగా పిలువబడుతూ ఉంటారు. అయితే 7 కృపలు, 7
పుస్తకాల్లో రాయబడిన విధానంగా నేను వివరిస్తాను, గమనించండి. యెషయా గ్రంథం అంతట్లో చూస్తే శేషము ఎటువంటి కృప పొందుకుంటుందంటే, చెప్దాం ఒకసారి. బైబిల్ గ్రంథాన్ని తీయద్దు, కానీ ఒకవేళ రాసుకునే వాళ్ళు ఈ వచనాలు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక ధ్యానించండి, లేదా ఇదే వర్తమానం మన యూట్యూబ్లో పెట్టబడుతుంది కాబట్టి మరలా తిరిగి వినండి, గ్రహించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిగిల్చినటువంటి శేషముకి దేవుడిచ్చిన కృప ఏమిటంటే, యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 26వ వచనము, 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు, 6వ అధ్యాయము 13వ వచనము, 10వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు, 11వ అధ్యాయము 11 నుంచి 26 వచనాలు. ఈ వచనాలన్నీ కూడా మనం చూడగలిగితే, ఈ వచనాలన్నీ కూడా మనం ఏం చేయాలి? చూడగలిగితే దేవుడు వారికి ఇచ్చిన కృప ఏంటో తెలుసా? వాగ్దానపు విజయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. శేషముకి ఏమి ఇచ్చాడంటండి? వాగ్దానపు విజయం ఇచ్చాడు. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే, ఆ శేషం అనేటువంటిది మిగల్చబడింది, లేదా విడిచివేయబడింది, వదిలేయబడింది. అది విస్తీర్ణమైనది కాదు, కొద్దిగా ఉన్నది మాత్రమే. విస్తీర్ణమైనది కాదు, అది ఎలా ఉన్నది? కొద్దిగా ఉన్నది మాత్రమే. దీనికి దేవుడు ఏమిస్తానంటున్నాడంటే, వాగ్దానపు విజయాన్ని చేకూరుస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9, 26లో బట్టి చూస్తే శేషం అనేటువంటిది విస్తీర్ణంగా లేదంట, కొద్దిగానే ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శేషం అనేది ఎలా ఉందంట? కొద్దిగానే ఉందంట. ఈరోజు ప్రపంచమంతటితో పోల్చుకుంటే, లేదా మన భారతదేశం అంతటా పోల్చుకుంటే, క్రీస్తుని వెంబడించేవారు ఎలా ఉన్నారండి? కొద్దిగానే ఉంచబడ్డారు. ఎలా ఉంచబడ్డారు? కొద్దిగానే ఉంచబడ్డారు. ఇంకా మీకు కొంచెం అర్థం అవ్వటానికి కాస్త వివరంగా చెప్తాను. ద్రాక్షారామం అంతా కలుపుకుంటే ఒక 10,000 మంది ఉంటారా? జనాభా ఉంటారా? సరే, ఉన్నా లేకపోయినా 10,000 మంది అనుకుందాం. ద్రాక్షారామం అంతా కలిపితే ఎంతమంది అండి? 10,000 అనుకుందాం. ఉంటారు. ఎందుకంటే మా నర్సాపురపేట పొద్దున్న వాళ్ళని అడిగితే టక్కని చెప్పారు 3,000 మంది సుమారు ఉంటారండి అని. 10,000 మందిలో కనీసం ఒక 10 సంఘాలు తీసుకుందాం. ఎంతమంది అండి? 10 సంఘాలు. ఈ 10 సంఘాలు కలిపితే, చాలా సంఘాలు ఉన్నాయి, 10 క్రైస్తవ సంఘాలన్నీ కలిపితే 1000 మంది అనుకుందాం. ఎంతమంది? 1000 మంది. ఏది ఎక్కువ? ఇప్పుడు 9,000 జనాభా ఎక్కువ, 1000 మంది క్రీస్తుని వెంబడించేవారు ఎక్కువ. ఈ 9,000 మంది ఎలా ఉన్నారు? అన్యజనులుగా ఉన్నారు. గమనించండి, ఈ అన్యజనుల విధానాన్ని మీకు తర్వాత వారం వివరిస్తాను నేను. ఈ 1000 మంది ఈ 10,000 మంది ఎలా కనిపిస్తున్నారు చెప్పండి? కొద్ది మందిగా కనిపిస్తున్నారు. 10,000 మంది దగ్గర ఈ 1000 మంది ఎలా కనిపిస్తున్నారండి? కొద్ది మందిగానే కనిపిస్తూ ఉన్నారు. అందుకు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో 26వ వచనములో అంటున్నాడు, శేషము ఎలా ఉందంట? కొద్దిగానే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత 26వ వచనంలో అంటున్నాడు, వారు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా ఏం చేస్తాడంట? తిరిగి వారికి ఇస్తాను అంటున్నాడు. వారు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా ఏం చేస్తాడంట? ఎవరికి ఇస్తాడు? ఈ ఎక్కువ మంది జనాభాకి ఇవ్వడు. ఈ కొద్ది మంది ఎవరైతే ఆయన వైపు తిరిగారో వారికి ఏం చేస్తానంటున్నాడు? ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు కూడా చూడగలిగితే వారికి వాగ్దానం చేస్తున్నారు. దేవుడు వీరిని శిక్షించాలి అన్నటువంటి నిబంధన కలిగి, వీళ్ళకి బుద్ధి చెప్పాలన్న నిబంధన కలిగి ఈ గుంపును, ఈ శేషమును పక్కన పెట్టాడు కదా. ఈ పక్కన పెట్టినటువంటి గుంపుకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మరి వారిని శిక్షించాడు కదా. వారు దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు వారు పంటలు లేవు, వారు ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే వాళ్ళు తినడానికి ఆహారం ఉండదు, వాళ్ళకి శిక్ష ఉంటుంది, వాళ్ళ పిల్లలు నాశనం అవుతారని ఒక
క్రమశిక్షణ కలిగినటువంటి శిక్షను వివరించాడు పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వీరు తిరిగారు కాబట్టి వారికి ఏం చేస్తాడంట, వాగ్దానమును ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఏమిస్తానండి, వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానము అంటే, కోల్పోయిన ప్రతీది కూడా తిరిగి ఏం చేస్తానంటున్నాడు, దేవుడు వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆలోచిస్తే ఎప్పుడు ఇస్తానంటున్నాడంటే, ఇదే యెషయా గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు కనుక చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట్లాడి తెలుసా, శేషము నా వైపు తిరుగును, యాకోబు సంతతి నుండి వచ్చి వారు శేషము నా వైపుకి తిరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. శేషం ఎవరి వైపు తిరుగుతుంది అంటండి, దేవుని వైపుకి తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు, అలా దేవుని వైపు మక్కువ చూపించినప్పుడు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా, వారికంటండి వాగ్దానపు విజయమునిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి కృప ఏంటంటండి, వాగ్దానపు విజయము. ఈరోజు సంఘముగా కొద్దిగానే ఉన్నావేమో, చాలా స్వల్పంగా ఉన్నావేమో, చిన్న మందిగా పిలువబడుతున్నావేమో, దేవుడు ఆ మిగిలిపోయిన శేషమైనటువంటి నీకు కూడా ఇచ్చేటువంటి కృప ఏంటో తెలుసా, వాగ్దానపు విజయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏదైతే అనుభవించలేకపోయావో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే గ్రహించలేకపోయావో, ఏదైతే నీ సన్నిధిలో నువ్వు పొందలేకపోయావో, దేవుని వైపు తిరగగలిగితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా, ప్రతీది నీకు ఇస్తాను. దేవుడు ఏమంటున్నాడు, ప్రతీది నీకు అనుగ్రహిస్తాను. ఆ శేషముకు దేవుడి పట్ల ఉన్న ప్రేమ అటువంటిది. ఆ మిగల్చబడిన దానికి దేవుడి పట్ల ఉన్న ప్రణాళిక అటువంటిది. ఆ కొద్దిపాటుగా ఉన్న దాని వైపు దేవుడికి ఉండేటువంటి మక్కువ అటువంటిది. అందుకే దేవుడు ఆ శేషమును ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి కృప ఏంటంటండి, వాగ్దానపు విజయం. అందరూ చెప్పండి, మొదటి కృప ఏంటి? అందరూ చెప్పాలి స్వరమెత్తి. వాగ్దానపు విజయం. రెండో కృప ఏంటో తెలుసా, మొదటిది యెషయా గ్రంథం అంతా చదివితే మనకి ఆ విషయాలు అర్థమవుతే, రెండవది ఇర్మియా గ్రంథంలో చెప్పేటువంటి మాట మనం చూద్దాం. నా వంక చూడండి, చదవద్దు. 23వ అధ్యాయము 3వ వచనము, 32, 36 నుంచి 44 వచనాలు కూడా చదివితే, ఈ మిగల్చబడిపోయిన శేషాన్ని తిరిగి ఇస్తానన్నమే కాదు, ఇచ్చుటలో ఆ శేషమును పోషించి విడిపించే కృపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘముగా, దేవుని యొక్క సమూహముగా, దేవుని యొక్క కృప పొందుకున్న నీవు అనుదినము కూడా ఏం చేయబడుతున్నావు అంటే, ప్రతి అంధకార చీకటి శక్తుల్లో నుంచి విడిపించబడి నువ్వేం చేయబడుతూ ఉన్నావు, పోషించబడుతూ ఉన్నావు. ఏం చేయబడుతూ ఉన్నావు, పోషించబడుతూ ఉన్నావు. వ్యాధుల నుంచి విడిపించబడుతూ ఉన్నాము, రోగముల నుంచి విడిపించబడుతూ ఉన్నాము, ఆర్థికత నుంచి విడిపించబడుతూ ఉన్నాం. విడిపించబడి ఏ దినము కూడా పస్తులేనటువంటి పరిస్థితి కలిగి దేవుడు పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నదా మన జీవితంలో పలానా పూట తినలేదు అనడానికి? ఉన్నదా మన జీవితంలో పలానా పూట ఇది కొదువుగా ఉన్నదనటానికి? మన ఆశ ఎక్కువ అవ్వచ్చు కానీ దేవుడిచ్చిన సమృద్ధి సరిపోద్ది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన ఆ శేషముకు మిగిల్చబడిన దానికి దేవుడు, ఆ సమూహానికి దేవుడిచ్చిన రెండో కృప ఏమిటో తెలుసా, వారిని విడిపించి పోషిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారిని ఏం చేస్తాడంట, విడిపించి పోషిస్తాను. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో, ఎటువంటి కష్టములో నువ్వు ఉన్నావో, అపోస్తలుడైన పౌలు ద్వారా రోమిలికి సంఘానికి చెబుతూ ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గతములో ఉన్న విషయాలు, ఇశ్రాయేలీలకు సంబంధించిన విషయాలన్నీ వివరిస్తూ అంటున్నాడు, సంఘమును దేవుడు ఏం చేస్తాడంట, పోషిస్తాడు. సంఘమును దేవుడు ప్రతి బంధకాల నుంచి ఏం చేస్తాడు, విడిపిస్తాడు. మా అందరికీ తెలుసు కదా, పౌలు శీలలను సువార్త విషయం ఏం చేశారంట, బంధించారు. ఏం చేశారంటని, బంధిస్తే వీళ్ళు కేవలం ఏం చేశారు చెప్పండి, స్తుతియాగం అర్పిస్తే, ప్రార్థన చేస్తే ఏం దిగిపోయి అంట, వాళ్ళ సంఖ్యలు బంధకాలు తెగిపడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునాయి. పాత పాట ఉంటుంది, చక్కటి పాట.
పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, ప్రార్థించిన వెంటనే చెరసాల బ్రద్దాలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల, పాడదాం వచ్చు కదా. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో. హల్లెలూయా. రెండో కృప ఈ శేషముకు దేవుడిచ్చింది ఏంటో తెలుసా? వారినంట పోషించి విడిపిస్తాడంట. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానపూర్వకంగా ఇర్మియా ద్వారా, ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలుగా మిగలబడిన శేషం ఏదైతే ఉందో వారిని అందరినీ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ అందరినీ కూడా పోషించి విడిపిస్తాను. మనందరిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? విడిపించి పోషిస్తాడు. దురాత్మల నుంచి విడిపించేవాడు ఆయనే, రోగముల నుంచి సహితము తప్పించేవాడు ఆయనే, మనకు కలుగుతున్న ప్రతి శత్రువు సమూహము నుంచి కూడా విడిపించేవాడు ఆయనే. విడిపించి వదిలేడుగా ఆయన ఏం చేస్తానంటున్నాడు? పోషిస్తాను. ఏమంటున్నాడండి? పోషిస్తాను. ఎందుకంటే నీ పక్క నీ 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 వైపు లేదంటే నీ మీద దేవుడికి ఉన్నటువంటి నిబంధన అటువంటిది, నీ పట్ల దేవుడికి ఉన్నటువంటి నిబంధన అటువంటిది. నిన్ను విడిపించాలనో లేదంటే విడిచిపెట్టేయాలనో దేవుడి యొక్క ఉద్దేశము కాదు, కానీ నిన్ను పట్టుకుని పోషించాలన్నటువంటిదే ఆయన యొక్క ఆశయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునా. నిన్ను పట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాడో? పోషించాలి అనుకుంటున్నాడు. నిన్ను పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ పూట కూడా నీ కన్నంట కంటతడి పెట్టే విధముగా ఆయన ఆలోచన లేదు. ఆయన ఆలోచన లేదు. ఏ రీతిగా అయినను ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను పోషించాలి అనుకుంటున్నాడు. ఏ రీతిగా అయినను ఆయన నిన్ను గణపరచాలి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక ఇంట సేవకుడు 3.5 సంవత్సరాలు ఉంటే ఆ సేవకును పోషించిన రీతికి బదులుగా దేవుడు తనని తన బిడ్డని కూడా ఏం చేశాడండి? పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. శేషముకి ఇచ్చిన వాగ్దానం ఎక్కడికి పోద్ది? ఎక్కడికి కూడా అది వెళ్ళిపోదు. దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా మాటను ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు 3వ కృప జ్ఞాపకం చేస్తా. మొదటి కృప ఏంటంటండి? మొదటి కృప ఏం చెప్పాను చెప్పండి? మొదటి కృప ఏంటండి? వాగ్దానపు విజయం. మొదటి కృప ఏంటి చెప్పండి? గుర్తుపెట్టుకోవాలా, అందరూ చెప్పాలా. మొదటి కృప ఏంటి? వాగ్దానపు విజయము. రెండవది ఏంటి? విడిపించి పోషిస్తాడు. రెండో కృప ఏంటండి? విడిపించి. మూడో కృప ఏంటో తెలుసా? ఆమోసు రాసినటువంటి ప్రవక్త రాస్తూ చెప్తున్నాడు, వినండి. 9వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు చదువుకుంటే, శేషమంట అన్యజనులకు రక్షణ చెప్పేటువంటి కృప పొందుకుంటుందంట. దేవునికి స్తోత్రం కలుగుగా. శేషం ఏం చేస్తుందంట? అన్యజనులకు రక్షణ చెప్పేటువంటి కృప పొందుకుంటుందంట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన మందిర విస్తీర్ణం ఉంది కదా, మన మందిరంలో ఇంత మందిరం ఉంది కదా, ఇంత మందిరంలో మనందరూ కూడా దగ్గరగా ఉండి కూర్చున్నాం అనుకోండి, 4 భాగాలు చేస్తే ఒక భాగం మనం అవుతాం. అవునా కదా? దేవుడు రానున్న దినాల్లో మిగతా 3 భాగాలు నింపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఒక్క భాగముగా మనం ఉంచబడ్డాం. సరే, మందిరం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు అనుకోండి, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ మందిరం అంతా కూడా నిండిపోయింది, చాలామంది జనం ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకోండి. ఈ 4వ భాగం మనం, మిగతా 3 భాగాలు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ అక్రమాన్ని బట్టి, వాళ్ళ యొక్క దేవుడి దగ్గర
వ్యతిరేకించే విధానాన్ని బట్టి వాళ్ళందరినీ ఏం చేశాడంటే శిక్షించాడు. వాళ్ళందరినీ ఏం చేశాడు? కానీ ఎవరో కొంతమంది ఉంటారు కదా, అయ్యో నేను దేవునికి విరుద్ధంగా తిరగకుండా ఉంటే బాగున్ను, నేను దేవుని మాట వినుంటే బాగున్ను, దేవుని ఆలోచన చెప్పి నడుచుకుని ఉంటే బాగున్ను, దేవుడి క్రియల చెప్పి నడుచుకుని ఉంటే బాగున్ను, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే బాగున్ను, అయ్యో అనవసరంగా తప్పు చేశాను. ఎప్పుడైతే ఆ శిక్షణ చూస్తారో కొంతమంది అప్పటికే పశ్చాత్తాపం కలుగుతుంది కదా, ఆ గుంపును దేవుడు ఏం చేశాడు తెలుసా? శాశ్వతంగా ఉంచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ గుంపుని ఎలా ఉంచేశాడండి? ఇప్పుడు అంటున్నాడు ఆమోస్ గ్రంథంలో, ఈ శాశ్వమునంట అన్యజనుల మీద జల్లుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ శాశ్వమును ఏం చేస్తాడంట? అన్యజనుల మీద జల్లుతాడు. దేనికి? నువ్వు ఎలాగైతే పశ్చాత్తాపపడి దేవునిలోకి వచ్చావో, రక్షించబడ్డావో, అదే రక్షణ నీ వలన అనేక అన్యజనులకి పంచటానికి ఈ శాసనం ఏం చేశాడంటే తిరిగి మిగిల్చి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శాసనం ఏం చేశాడు? మిగిల్చి ఉంచాడు. నిన్ను బట్టి అనేక మంది రక్షించబడాలా, నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి చేర్చబడాలా, నిన్ను బట్టి అనేకులు రక్షణలోనికి రావాలా, నిన్ను బట్టి అనేకులు యేసుక్రీస్తుని వెంబడించాలా. ఈ క్రీస్తుని వెంబడించేవారు ఒక మతము కాదు, అదొక మార్గముగా ఎంచి యేసుక్రీస్తుని అనుసరించే వారిగా ఉండాలా. యేసుక్రీస్తు యొక్క బోధలను, విభేదాలను మనం గమనించేటువంటి వారిగా ఉండాలా. ఆ ఆశతోటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనమును కొంత ఏం చేశాడంట? ఆయన మిగిల్చి ఉంచాడు. శాసనమును కొంత ఏం చేశాడని దేవుడు మిగిల్చి ఉంచాడు. నువ్వు ఒట్టిగా ఉండిపోవటానికో, నశించిపోవటానికో, లేదంటే నువ్వు మిగిలిపోయి ఉండటానికో దేవుడు నిన్ను ఏదో ఆ పక్కన పడి ఉంటుందిలే అన్న ఉద్దేశము కాదు. నిన్ను అన్యజనులలో రేపటి దినాన్ని ఏం చేయబడుతున్నాడంటే వెదజల్లబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కృప వాగ్దానపు విజయము, రెండవ కృప విడిపించి పోషించే కృప, మూడవది అన్యజనులకు రక్షణ అందించేటువంటి కృప. ఎంత కృప అది? మనం ఏ పాటోలు ఆలకేళ్ళకి చెప్పటానికి? నువ్వు చెప్తే ఏమనంటారా? ఏమనంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నువ్వు దేవుని మాటలు చెప్పగలుగుతున్నావంటే ఎంత భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించాడని, ఎంత కృప దేవుడు నీకు ఇచ్చాడని. నువ్వు అనేక మందికి ఎలా ఉంటున్నావు? దేవుని నమ్ముకున్న వారిలో ఒక ఆదర్శప్రాయంగా ఉంటున్నావు అంటే అది మామూలమైనటువంటి కృప కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు 4వ కృపలోకి వస్తున్నాను. ఈ మిగిల్చబడిన శాసనమునకు మీకా ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వీరినంట రాజ్యములుగా చేస్తాడంట, ప్రభుత్వాలు వీరి చేతికి అప్పచెప్తాడంట, వీరిని సింహముల వలె ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీరిని ఎలా ఉంచుతాడంటండి? సింహము వలె. అంటే ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే పక్కన ఉంచబడారు, ఒక భాగం మాత్రమే మూలలో ఉంచబడ్డారు, విసర్జించబడ్డారు. ఇంకో మాటలో చెప్పుకోగలిగితే. కానీ వీరి పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? వీరు ఇలా ఉండిపోవటానికి వీరు లేదు, వీళ్ళు విస్తరించబడాలి. ఇప్పుడు ఎవరైతే విసర్జించారో, ఎవరైతే మూల పెట్టారో వారినే ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? రాజ్యములుగా చేయాలా, వాళ్ళ చేతికి ప్రభుత్వాలు అప్పచెప్పాలా, వాళ్ళ చేతులకి ప్రియమైన దేవుని బిడ్డల దేవుని యొక్క రాజ్యము కట్టేటువంటి పరిస్థితి అప్పచెప్పాలా. వారిని ఎలా ఉంచుతానంటున్నాడంటే సింహముల వలె ఉంచుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవుని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేంతో పోల్చారో తెలుసా? సింహముగా పోల్చాడు. యేసుక్రీస్తుని యోధా సింహం అన్నారు. యోధా గోత్రపు సింహం ఎవరంటండి? యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా దేవుడు ఏమన్నా తెలుసా? గర్జించు సింహము, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటాడు అంటాడు. మనందరము కూడా ఎవరంటండి? ధైర్యము కలిగిన సింహాలం. ప్రజల దృష్టిలో నువ్వు అలుపుడు అవ్వచ్చు, నువ్వు ఒకవేళ కుందేలు లాంటి వాడు లేకపోతే జంక లాంటి వారు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు తెలుసా? ధైర్యము కలిగిన సింహముల వలె ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మలాకి అంటున్నాడు, వారి చేతులకి నేను ప్రభుత్వాలు ఇస్తాను. వారి చేతులకు నేనేమిస్తాను? ప్రభుత్వాలు ఇస్తాను. రాజ్యములు వారి దగ్గర నుంచి కట్టడం మొదలు పెడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకే రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఆ రోజు ఏలియాకి ఎలాగైతే ఆయన కృపనిచ్చి మిగిలిపోయిన శేషాన్ని బట్టి ఉంచాడో, ఈరోజు బెన్యామీను గోత్రస్తుడైనటువంటి నన్ను కూడా అట్టి కృపతో ఏం చేశాడు? రక్షించుకున్నాడు కదా. ఏం చేశాడంటండి? రక్షించుకున్నాడు కదా. ఈరోజు మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకో తెలుసా? మనం ధైర్యము కలిగి జీవిస్తామని. పరిస్థితులకు బెదిరిపోతావని కాదు, నీకున్నటువంటి ఇబ్బందులకి సొమ్మసిల్లిపోతావని కాదు. నువ్వు సింహము వలె ధైర్యముగా ఉండి అనేక మందిని ఏం చేస్తావు? ధైర్యముగా ఉంచుతావని. నీకు కలుగుతున్న ప్రతి శ్రమను కూడా, ప్రతి ఇబ్బందిని కూడా, నిన్ను నష్టపడుతున్న ప్రతి పరిస్థితిని కూడా వేటాడి వేటాడి అణగారుస్తావని దేవుడు నిన్నేమంటున్నాడంటే, సింహములుగా ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటంటే, మన చేతికి ఏం అప్పచెప్తానన్నాడండి? ప్రభుత్వాలను మన చేతికి అప్పచెప్తున్నాడు. పాలన మన చేతికి రాబోతూ ఉంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు, ఆయన పాలనలో మనము కూడా పెద్దలతో పాటు కలిసి ఏం చేస్తామంట? దేవునిని స్తుతించే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పటి కాలంలో ఎవరైతే క్రీస్తుకు విరోధులు ఉంటారో, యేసుక్రీస్తుని అంగీకరించలేని వారు ఉంటారో, వాళ్ళందరూ ఏం చేయబడతారంట? నశించిపోతారు. వారందరూ ఏం చేయబడతారో? నశించిపోతారు. మొదటి కృప వాగ్దానపు విజయం. చెప్పండి, మొదటి కృప ఏంటి? వాగ్దానపు విజయము. రెండో కృప విడిపించి పోషించబడే కృప. విడిపించి పోషించబడే కృప. మూడో కృప అన్యజనులలో రక్షణ ఇచ్చేటువంటి కృప. నాలుగో కృప ఏంటంటే, ప్రభుత్వాలు అప్పచెప్పి రాజ్యసింహాల వలె చేస్తానన్నటువంటి కృప. ఐదవ కృప ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? జకరియా చెప్తూ ఉన్నాడు, 13వ అధ్యాయము 9వ వచనము, 14, 2, 3 వచనాల్లో చెప్తున్నారు, వారినంట పరిశుద్ధపరిచేటువంటి కృప ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. శేషము ఒకసారి దేవునికి విరుద్ధము చెంది పాపము చేసింది కదా, దాని యందు చీకటే ఉంది కదా, దాని యందు మచ్చే ఉంది కదా, దాని పట్ల ఒక చెడు అభిప్రాయం దేవుడికి కలిగిపోయింది కదా. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి ఏం చేస్తాడంటే, ఈ యొక్క శేషమును పరిశుద్ధత పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శేషమును ఏం చేస్తానంటున్నాడు దేవుడు? పరిశుద్ధపరుస్తాడు. ఎలాగా? ఉత్తినే కాదు, శోధించి శుద్ధి చేస్తానంటున్నాడు. కావలిస్తే మీరు చదువుకోండి జకరియా గ్రంథంలో. ఏమంటున్నాడండి? శోధించడం అంటే ఏంటి? శిక్షిస్తాడు. ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించకుండా పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. 3 వారాల క్రితము 4 వారాల క్రితము గద్దింపుని దేవుడు ప్రేమపూర్వకంగా ఇచ్చాడన్న వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు, యోవేలు గ్రంథం కోసం చెప్తూ. అక్కడ కూడా మీరు చెప్పండి, ఇకనైనాను మీరు తిరిగితే దేవుడు ఎటువంటి వాడంట? కృపావాత్సల్యము కలిగిన వాడు, అత్యంత కృప చూపించేవాడు. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ ఒక మంచి మాట అంటాడు. ఏంటో తెలుసా? ఆయన చెయ్య ఉద్దేశించిన కీడు చెయ్యక, మనల్ని బట్టి ఆయన ఏం చేస్తారంట? పశ్చాత్తాపపడతాడు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు. శేషముగా మిగల్చబడిన మనము ఆయన వైపు చూడగలిగితే, మనకున్న ప్రతి పాపములను బట్టి కూడా ఏదో ఒక పరిస్థితిలో నలగబడి, శ్రమ చేయబడి, శిక్షించబడి, మనము దేవుని దృష్టికి, దేవుని ఎదుట ఎలా మార్చబడతామంటే పరిశుద్ధమైన సంఘముగా మనము మార్చబడటానికి దేవుడు ఇంకా మన కుటుంబాల్లో మిగిలిన శేషముగా ఉంచారు. దేవునికి స్తోత్రం. ఒక చాట అంటున్నాడు, వాళ్ళకి కాపర్లను ఇస్తాను నేను. వాళ్ళకి ఏమిస్తాను? కాపర్లను ఇస్తాను. వారు నా గొర్రెలుగా చేయబడతారు. అంటే ఏంటో తెలుసా? మన పాప పరిస్థితిని మనం ఏం చేసుకోబోతున్నాం చెప్పండి? మార్చుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునా. శుద్ధీకరణ చేయబడుతూ ఉన్నాం. ఏం చేయబడుతున్నామండి? శుద్ధీకరణ చేయబడుతున్నాం. పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఒకప్పుడు రోతమైన పరిస్థితి ఏమో, రొచ్చైనటువంటి పరిస్థితి ఏమో, చీకటైన పరిస్థితి ఏమో, మచ్చైనటువంటి పరిస్థితి ఏమో, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అలా ఉండదు. వీళ్ళు ఏం చేయబడతారో తెలుసా? శుద్ధి చేయబడతారని జకరియా గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అదే శోధించటం అంటే. ఈరోజు నీకు వచ్చే శ్రమ, నీకు వచ్చే ఇబ్బంది గమనించుకో. మన అతిక్రమములు బట్టే, మన పాపములు బట్టియే. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. ఈ శ్రమలన్నీ దేనికి సాదృశ్యమో తెలుసా? నువ్వు మార్చబడాలి. నువ్వేం చేయబడాలా? మార్చబడాలి. నిన్ను ఇచ్చేవాడిగా చేయటానికి, ఆరోగ్యకరంగా ఉంచటానికి, నిన్ను అనేక మంది ఎదుట గణపరచటానికి దేవుడి శ్రమలన్నీ పెట్టి ఇప్పుడు పరిశుద్ధముగా దేవుడు ఏం చేశాడు? నిన్ను మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అది 5వ కృప అయితే 6వ కృప ఏంటో తెలుసా? జపన్య ప్రవక్త ప్రవచిస్తూ అంటున్నాడు, వీరి యందు అబద్ధం ఉండదు, మోసం ఉండదు. వీరు అబద్ధమాడరు, మోసపుచ్చిన మాటలు చెప్పరు. ఎవరు? ఈ మిగల్చబడిన శాశ్వం పరిశుద్ధము చేయబడుతుంది కదా. ఇప్పుడు వీరిలో మచ్చకట్ట ఏముండదంట. వీళ్ళందరికీ దేవుడు ఏం కలుగు చేస్తానన్నాడంటే యాక మనసునిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఏంటి తెలుసా? సాక్ష్యం అనేటువంటి కృప ఇస్తున్నాడు. ఏ కృప ఇస్తున్నాడండి? సాక్ష్యం అనేటువంటి కృప. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీ చుట్టుపక్కల ఏ అన్యజనుడి కన్నా ప్రార్థన అవసరత వచ్చిందనుకోండి, దేవుడు నిన్ను ఎలా మార్చబడిపోతున్నాడంటే, పాస్టర్ గారికి ఫోన్ చేయి అన్న పరిస్థితి నుంచి నువ్వు ప్రార్థన చేయి అన్న పరిస్థితికి దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నీ సాక్ష్యం నిలబడబోతుంది. ఈరోజు ఏ వ్యక్తి అయితే మనకు రోగం వచ్చినప్పుడు మనకు కించపరిచి మాట్లాడాడో, అదే వ్యక్తి వాళ్ళకు రోగం వచ్చినప్పుడు మన దేవుడు పిలిపించి ప్రార్థన చేయించుకుంటాడు. అది మన సాక్ష్యం. ఎప్పుడంట తెలుసా? మనలో అబద్ధము లేనప్పుడు, మనలో ఏమాత్రం అవిధేయత లేనప్పుడు, మచ్చ లేనప్పుడు, సరైనట సంగముగా మనం ఉన్నప్పుడు మనకు దేవుడు ఏమిస్తానంటున్నాడు? యాక మనసు ఇస్తాను. యాక మనసు దేనికో తెలుసా? సంఘము సరైన కట్టుబాటు కలిగి దేవుని నీతిలో ఎదగటానికి ఏం కావాలంటండి? యాక మనసు, యాక తాత్పర్యము, యాక ఉద్దేశము, యాక ఆలోచన అనేటువంటిది మనకి చాలా అవసరమై ఉంది. మొదటి కృప ఏంటంటండి? చెప్పండి. మొదటి కృప ఏంటంటండి? వాగ్దానపు విజయము. చెప్పండి. మొదటి కృప ఏంటండి? వాగ్దానపు విజయము. రెండవది విడిపించి పోషించబడటం. రెండవది ఏంటండి? విడిపించి పోషించబడటం. మూడవది అన్యజనుల ఎదుట రక్షణ వెదజల్లేటువంటి కృప. నాలుగవది ఏంటంటండి? సింహములు వలె ఉంటామంట, రాజ్యములు మన చేతికి అప్పచెప్పేటువంటి కృప అంట. ఐదవది ఏంటంటండి? శోధించి పరిశుద్ధత చేయబడేటువంటి కృప. ఆరవది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సాక్ష్యముగా నిలబడేటువంటి కృప. సాక్ష్యముగా నిలబడేటువంటి కృప. చివరి కృప ఏంటో తెలుసా? 6 కృపలు చెప్పాను, 7వ కృప చెప్తున్నాను. చివరి కృప ఏంటో తెలుసా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమిలికి రాసిన పత్రిక 11 అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుంటే అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అలనాడు ఏలియాకు ఎలాగైతే దేవుడు కృపనిచ్చి 7,000 మంది దేవునికి విరుద్ధంగా బ్రతికిన 7,000 మందిలో కొద్ది శేషాన్ని ఎలా అయితే ఉంచాడో, ఈరోజు ఆ కృప చెప్పున సంఘమును కూడా ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు ఉంచుతూ ఉన్నాడు. ఆ కృపే సంఘము అనేటువంటి కృప. దేవునికి స్తోత్రం చెప్తాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కృప ఇవ్వబోతున్నాడండి? సంఘము అనేటువంటి కృప ఇవ్వబోతూ ఉన్నాడు. ఎప్పుడు సంఘంలో జత చేయబడుతుంది తెలుసా? మారు మనసు పొందినప్పుడు, పరిశుద్ధత పరచబడినప్పుడు, యాక మనసు కలిగి ఉన్నప్పుడు, ఏకతాత్పర్యము కలిగి ఉన్నప్పుడు, మంచి ఉద్దేశము కలిగి ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సంఘముగా మనం ఏం చేయబడతాం? ఏర్పరచబడతాం. ఇప్పుడు మిగిలి ఉన్న శేషం అండి, మిగిలి ఉన్న శేషము ఆది కాండము నుంచి మీరు ఆలోచించుకోండి.
దేవుడు ఎంతగానో ప్రేమించి మిగిలి ఉంచినటువంటి శేషాన్ని పోషించలేదా? అనేక చోట్ల ఇశ్రాయేలు ప్రజలకు విజయము కలిగించలేదా? అనేక చోట్ల వాళ్ళు ఆకలితో అల్లాడిపోయినప్పుడు వాళ్ళకి ముద్ద పెట్టలేదా? వారిని అనేక శోధల నుంచి విడిపించి ప్రియమైన దేవుడిని రక్షించలేదా? వారిని అనేక అన్యజనుల చోట సాక్షులుగాను రక్షణకు కర్తలుగాను వాడుకోలేదా? వారికి మంచి సాక్ష్యం ఇవ్వలేదా? అనేక చోట్ల వాళ్ళను రాజులుగా నియమించి రాజ్యాలు పాలించేటువంటి కృప వారికి ఇవ్వలేదా? యోధా గోత్రానికి సింహముగా నామకరణము చెయ్యలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మంచి సాక్ష్యాన్ని ఇచ్చి శుద్ధి చేసి నలగబడి ఆయన శ్రమ పెట్టి వారిని పరిశుద్ధులుగా చేసి ఈరోజు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? ఆయన సంఘములో ఉంచబడేటువంటి కృప. దేవునికి స్తోత్రం చెప్దాం, రెండు చేతులైతే చెప్దాం. ఏమిచ్చాడంటండి? సంఘములో ఉంచబడేటువంటి కృప. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శేషముగా ఉన్నటువంటి వారమే ఈరోజు ఎలా పిలువబడుతున్నామో తెలుసా? సంఘముగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. శేషముగా మిగల్చబడిన వారమే ఈరోజు ఎలా పిలువబడుతున్నామండి? సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. ఈరోజు ఒక్కసారి నీవు గనక క్రీస్తుకి మొదటి తరమైతే, మొదటి తరమైతే నీ పితరులను ఎందుకో దేవుడు కృప చూపించి అలా పక్కన విడిచిపెట్టేశాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను సంఘముగా ఆశీర్వదించటానికి. దేవునికి స్తోత్రం కలుగుగా. నిన్ను ఎలా ఆశీర్వదించటానికండి? సంఘముగా, ఆయనకు కాబోయే వధువుగా, ఆయన ఎదుర్కొనబోయేటువంటి వధువుగా, ఆయనలో భాగమైన వారిగా, ఆయనలో ఒక రాడుగా మనం కట్టబడటానికి, సంఘముగా ఉండటానికి, మన కుటుంబాలను మిగల్చబడిన శేషముగా దేవుడు ఏం చేశాడు? ఉంచి ఈరోజు రక్షణనిచ్చాడు. శ్రమ కలిగినప్పుడు బాధపడకు, శ్రమ ద్వారా నిన్ను శుద్ధిపరుస్తూ ఉన్నాడు, శ్రమ ద్వారా నీ ఇబ్బందులు తొలగిస్తూ ఉన్నాడు, నిన్ను మంచి ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. రోధిస్తున్నావేమో, వేదన చెందుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ఈ కష్టము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. రానున్న దినాలు దేవుడు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగల్చబడిన శేషం అనుకుంటున్నావేమో, ఆయన కృప మిగల్చబడిన శేషముకు దేవుడు విస్తారముగా ఇచ్చాడు. ఏలియా కాలంలో అందరూ వచ్చేసారంటండి. ఇశ్రాయేలు ప్రజలే ప్రవక్తలను చంపేశారు, అనేక మందిని చంపేశారు, అనేక మందిని మరణానికి ఆహుతి చేసేసారు. ఇశ్రాయేలే తిరుగుబాటు చేసేసారు దేవునికి. అయినా వారి పట్ల దేవుడు ఏం చూపించాడు? కృప చూపించాడు. ఈరోజు అనేక మంది బైబిల్లో ఉన్నటువంటి వారికి దేవుడు కృప చూపించాడు. ఎలాగైతే చూపించాడో ఈరోజు అనేక మంది అన్యజనులకు కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు తెలుసా? కృప చూపిస్తూ ఉన్నాడు. ఏటి ఆ కృప అంటే, అంతటా అందరూ మారు మనసు పొంది దేవుని ఏం చేయాలంట? అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ కృపాకాలము గడిచిపోతే, ఆ కృపాకాలం అయిపోతే అప్పుడు వచ్చేదేంటి? శ్రమకాలమే. వచ్చేదేంటండి? శ్రమకాలమే. అంత్యకాలంలో ఉన్నావు అనుకుంటున్నావేమో, గమనించు, కృపాకాలంలో ఉన్నావు నువ్వు. ఏ తప్పు చేసినా చెల్లుబాటు అయిపోద్దన్న అవసరం లేదు. ప్రతి తప్పుకి కూడా ఒక శిక్ష నువ్వు అనుభవిస్తేనే దేవునిలో పరిపూర్ణము చేయబడగలవు, దేవునిలో సంపూర్ణత చేయబడగలవు. కాకపోతే ఆయన రక్షణ మాత్రము నీ క్రియలను బట్టి కాదంటండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన రక్షణ మాత్రం దేని బట్టి కాదంట? మనం చేసే క్రియలు బట్టి కాదంట, ఆయన ఉచితమైన కృపయే. దేవునికి స్తోత్రం కలుగుగా. దేని బట్టి అంటండి? ఆయన ఉచితమైన కృపయే. ఆయన ఉచితమైన కృపయే. ఈరోజు నువ్వైనా నేనైనా గమనించుకోవాలి. నేను ఏదో 10 మంచి పనులు చేశాను, అందుకే దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడంటే మన అవిధేయత. అందరూ చేస్తున్నారండి. మన హైందవ సహోదరులు కూడా చేస్తున్నారు, మన ముస్లిం సహోదరులు చేస్తున్నారు, మన అనేక మతాల సహోదరులు అందరూ కూడా మన భారతదేశంలో అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నారు. కరోనా సమయంలో ఎంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు, వారు వేరే వేరే మతాలైనా కానీ మానవత్వాన్ని చాటుకోవటానికి ఎన్నో గొప్ప కార్యాలు ఏం చేశారు చెప్పండి? చేశారు. వారి కార్యాలు బట్టి అయితే వారికి ఏం రాదు చెప్పండి? రక్షణ రాదు. కేవలము దేవుని ఉచితమైన కృప చెప్పున మాత్రమే, ఆయన రక్తములో కడగబడిన వారికి మాత్రమే సంఘములో నిలిచేటువంటి కృప దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృపను ఊహించలేనటువంటిది, ఆ కృప నువ్వు వెతికినా నీకు దొరకనటువంటిది, దేవుడు ఇస్తేనే నీకు వచ్చేటువంటి కృప. అందుకే మీకు గుర్తుందో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం ఆన్లైన్ ప్రార్థనలో వాక్యం చెప్తూ అన్నాను, కృప ఉందిలే అని మాత్రము అనుకోవద్దు. కృప ఉందని ఆ కృపను ఏం చేసుకోవాలి? విలువగా మనము కాపాడుకోవాలి. కృప పట్ల నిర్లక్ష్యం ఉండటానికి వీలు లేదు. మనం పక్కకు పాడవేయబడిన వాళ్ళమే, త్రోసివేయబడిన వారమే, విసర్జించబడిన వారమే, ఎందుకు పనికిరాని వారమే. దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఆయన కృపను ఇచ్చాడు. ఆయన కృపనిచ్చాడు. అట్టి కృపలో మనము ఉందాం. మిగిల్చబడిన శేషం ఎలాగైతే కృపలో భద్రపరచబడిందో, మనము అట్టికి ఒక కృపను పొందుకుందాం. లేచి నిలబడదామా? ఒకసారి వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ కృపను బట్టే కదా మిగిల్చబడిన శేషమును నువ్వు రక్షించుకున్నావు. నీ కృపను బట్టే కదా మిగిల్చబడిన శేషముకు విజయమును దయచేసావు. నీ కృపను బట్టే కదా మిగిల్చబడిన శేషమును నాయన పోషించావు. నీ కృపను బట్టే కదా అయా మిగిల్చబడిన శేషమును సంఘములో స్థిరపరచావు నాయన. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరునండి, ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, శేషము మిగల్చబడినప్పటికీ కూడా దేవుని యొక్క కృప పొందిందిగా శేషం ఉంచబడింది. దేవుని యొక్క ఆలోచన పొందిందిగా శేషం ఉంచబడింది. దేవుని యొక్క ఆలోచన రహితంగా ఆలోచన విధానములో ఈ యొక్క శేషము నడిపించబడింది. దేవుని యొక్క నిబంధన చెప్పిన శేషము ముందుకి కొనసాగించబడింది. ఈరోజు నువ్వు ప్రార్థించగలవా? ప్రభువా, నేను నీ కృప పొందుకోలేను నాయన, నేను నీ కృపలో ఉంచబడాలి, నీ కృప లేకపోతే నేను ఏది చేయలేను నాయన. అడుగుదాము దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. చెప్తాం ఈ మాట. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. పాడదాం అందరూ. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము పాడదాం నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పాడదాం అందరూ కూడా. మిగిల్చి ఉంచబడినటువంటి కృపతో ఉన్నటువంటి దేవుడు, మిగలబడిన శేషముతో ఉన్నటువంటి దేవుడిని స్తుతిద్దాం. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన యేసయ్యా. స్వరమెత్తి జీవింతును నీ కోసమే ఆశ్రయమైన యేసయ్యా. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగునా,
పాడదాం. నీలోనే దాచావు ఈ నాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆమేన్. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, ఆమేన్, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, గ్లోరీ, ఆమేన్, జీవింతును నీ కోసమే. ప్రభువా, మిగల్చబడిన నేను, రక్షించబడిన నేను నీ కోసం జీవించాలి ప్రభువా. నీ కోసం ఉంటూ అనేకులను నీ యొద్దకు రక్షించేటట్టుగా, అనేకులను నీ వైపు నడిపించేటట్టుగా సహాయం చేయి. స్తోత్రం. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన ఓ యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఓ కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. అయ్యా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ, నీ ప్రేమ చూపితివి నాయే. మిగల్చబడిన శాస్త్రం మీద ఆయన చూపించిన ప్రేమ, ఏదో ఒక మంచి చూసే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నిన్ను అనేకులకు రక్షణకర్తగా చేయబోతూ ఉన్నాడు. ఉన్నావులే ప్రతి అడుగునా, కాలిసున్నావులే ప్రతి అడుగునా. చెప్తామా? ఉన్నావులే ప్రతి క్షణమున, ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగునా. నీవేగా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. చెప్తే ఈ మాట అందరూ. నీవేగా యేసయ్యా స్వరమెత్తి నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడానికి వందనాలు నాయన. మిగల్చబడిన శేషమే మేము ఈరోజు ఎన్నుకున్నాం నాయన. మమ్మల్ని వాగ్దానపు విజయవంతులుగా చేసావు, విడిపించి పోషించావు, నీ సాక్ష్యాన్ని మాకు ఇచ్చావు. అనేక అన్యజనులకు నాయన రక్షణకర్తలుగా ఉండటానికి సహాయం చేశావు అయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు, నీ క్షేమాన్ని మాకు అనుగ్రహించావు నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, మాకు ప్రభుత్వాలు అప్పు చేస్తూ అనేక చోట్ల మేము పాలించేవారుగా ఉంచబడటానికి నీ వాగ్దానాన్ని మాకు ఇచ్చావు. మేము సింహములే ఉండటానికి, ధైర్యంగా ఉండటానికి నీ నీతిని మాకు అనుగ్రహించావు నాయన. ఇట్టి కృపలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. నాయన దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ దృష్టిని పెట్టుకోవడానికి సహాయం చేయండి. శ్రీ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చుందామని అందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చోండి.